కర్మఖ్య ట్రైలర్ లాంచ్కి నన్ను ఆహ్వానించారు. జనరల్గా పెద్దగా నేను ఎక్కడికి రాను, మీకు తెలుసు, ట్రైలర్ లాంచ్ కానీ ఆడియో లాంచ్ కానీ. బట్ దిస్ ఫస్ట్ టైం నేను ఈ సినిమాకి రావడం జరిగింది. ఎందుకంటే మధు యాష్కి గారు కానీ డైరెక్టర్ ఆయన కానీ వచ్చి అమ్మ మీరు రావాలి అని అన్నారు. సరే సినిమా పేరేంటంటే ఫస్ట్ నాకు చెప్పింది కామాఖ్య, చాలా పవర్ఫుల్ అమ్మవారు. చాలామంది ఆ గుళ్ళకి వెళ్తూ ఉంటారు, కామాఖ్య గుడికి. ఎందుకంటే అక్కడ ఏది కోరుకున్నా అది జరుగుతుంది అన్నది. పొలిటీషియన్స్ దగ్గర నుంచి, సినిమా వాళ్ళ దగ్గర నుంచి, మామూలు జనరల్గా ప్రజల దగ్గర అందరూ వెళ్తుంటారు. అంటే అంత పవర్ఫుల్ అమ్మవారు. సో నాకు అనిపించింది కామాఖ్య పేరు పెట్టారు, డెఫినెట్గా సినిమా హిట్ అవుతుంది అని అనుకున్నాను నేను. సరికొన్ని కారణాల వల్ల అది కామాఖ్య కర్మాఖ్య అని పెట్టారు. బట్ అయినా కూడా అమ్మ పేరు ఉంది అక్కడ, ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది. ఈ మధ్యన డైరెక్టర్లు, చాలామంది డైరెక్టర్లు కొత్త కొత్త సబ్జెక్ట్స్ తోటి ఇండస్ట్రీలోకి వస్తున్నారు. సరే పెద్ద సినిమాలంటే దానికి సపోర్ట్ చేసేవాళ్ళు కానీ, మీడియా కానీ హైప్ క్రియేట్ చేయడం అని చేస్తుంటారు. కానీ చిన్న సినిమాలకి కొంత తక్కువ సపోర్ట్ చేస్తుంటారు. కానీ నేను ఒకటే విషయం చెప్పదలుచుకుంది, చిన్న సినిమాల్లోనే దమ్ముంది, సబ్జెక్ట్ ఉంది. ఆ చిన్న సినిమాలు మనం సపోర్ట్ చేయాలి. ఇప్పుడు మేమందరం ఫస్ట్ చిన్న సినిమాల నుంచి స్టార్డమ్కి స్టార్లు అయ్యాం, ప్రతి హీరో కానీ హీరోయిన్లు కానీ. సో చిన్న సినిమాలు అంత మంచి మంచి సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు మనం సపోర్ట్ చేయాలి, ఆ సినిమాని హిట్ చేయాలి. సో మీడియా సోదరులకు కానీ ప్రజలకు కానీ కూడా ఆ బాధ్యత ఉంటుంది. మీరేం భయపడక్కర్లేదండి, డెఫినెట్గా హిట్ కొడతారు. గుండు కొట్టించుకుంటాను వద్దు, నమ్మకం, మీ మీద నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే సినిమాల్లో హిట్స్ ఫ్లాప్స్ అన్నీ ఉంటాయి, అదన్నీ రెండు బ్యాలెన్స్గా తీసుకోవాలి. సో ఈ సినిమా మీరు కష్టపడి, మీరు బ్యాక్ బోన్ ఈ సినిమాకి తయారు చేసి ముందుకు తీసుకొచ్చి రేపు జూలై 31 అనుకుంటా జనం ముందుకు తీసుకురాబోతున్నారు. డెఫినెట్గా హిట్ అవుతుంది, ఆ నమ్మకం పెట్టుకోండి, ఏం భయపడక్కర్లేదు. అందరూ సపోర్ట్ చేస్తారు, మీడియా సోదరులు కూడా మీరు కూడా సపోర్ట్ చేస్తారు. కొంచెం బాగా రాయండి. ఫస్ట్ డేనే మిగతా ఎవరెవరో ఏదో చెప్పారని కాదు, మీరెంత సపోర్ట్ చేస్తే ఆ చిన్న సినిమాలు నిలబడతాయి. అది నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే చాలా కష్టపడి తీస్తారండి వాళ్ళు, ఎక్కడెక్కడో అప్పులు తీసుకొచ్చి ఎంతో నమ్మకంతో ఆ సినిమాలు తీసినప్పుడు అది ఏదైనా డిస్టర్బ్ అయిందంటే మొత్తం ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ జీవితాలు నాశనం అయిపోతాయి. అది జరగకూడదు. పెద్ద హీరోలు పెద్ద డైరెక్టర్లు ఓకే, ఆ కష్టాలని దాటుకుని వచ్చేసారు. కానీ చిన్న సినిమాలు ఫస్ట్ స్టెప్లో ఉన్నప్పుడు వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. ఈ సినిమా బాగుందని ఎక్కువ మీరు పబ్లిసిటీ తీసుకెళ్తే వాళ్ళ జీవితాలు మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అంటే ఇంకా కొత్త కొత్త లైన్తో ముందుకు వస్తారండి, అది మీరు ప్రోత్సహించాలని మీకు తెలియజేసుకుంటున్నాను నేను. అండ్ అభినయ శరణ్య, సో తెలంగాణ బిడ్డ. ఎనీవే ఆల్ ద బెస్ట్ అమ్మా. చూసాను ఈ సినిమాలు కూడా బాగా చేసావు, గాడ్ బ్లెస్ యూ. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఒక క్వశ్చన్, మళ్ళీ మిమ్మల్ని ఏ సినిమా ద్వారా తెర మీద చూడబోతూ ఉన్నాము? మళ్ళీయా? అది ఏమన్నా చెప్పలేను నేను, ఎందుకంటే సబ్జెక్ట్లో అలా ఉండాలి, క్యారెక్టర్ బాగుండాలి. ఓకే, మీకు ఎలాంటి పాత్ర పడాలి అనుకుంటున్నారు? ఐ థింక్ మీరు చెయ్యని పాత్ర లేదు, మీరు చూడని హీరో లేదు, మీరు చెయ్యని స్టెప్పులు లేవు, స్వాగ్ లేదు, డైలాగ్ డెలివరీ లేదు. అంటే ఇక్కడే మీరు ఏమైనా కమిట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నారా? ప్రస్తుతానికి ఏం ఆలోచన లేదు, పొలిటికల్ దీంట్లో ఉన్నాం కాబట్టి చూద్దాం ఇన్ ఫ్యూచర్. లెట్స్ సీ. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్.